10,953 గ్రామ పాలనాధికారి పోస్టులు మంజూరు. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. జీపీఓలకు ఇప్పటికే 6,000 మంది పాత వీఆర్ఓ వీఆర్ఏలకు ఆప్షన్. మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపే ఛాన్స్. గ్రామాల్లో ఇక రెవెన్యూ సేవలు. గతంలో ఈ రెవెన్యూ వ్యవస్థనంతా కూడా మొత్తం ధ్వంసం చేసిండు. ఇక వీఆర్ఓలు దోసుకుంటా ఉన్నారు, వీఆర్ఏలు దోసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళకెందుకు అవకాశం ఇవ్వాలి? మొత్తం కలిసి ధరని తీసుకొచ్చి నేనే దోసుకుంటా, ఇక నేను చెప్పిందే వేదంగా ఉంటుంది, భూములపైన నా పెత్తనం ఉండాలి, నా సంతకం ఉండాలి తప్పించి ఇంకోరు సంతకాలు ఎందుకు అని చెప్పి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ధరణి అన్నటువంటి ఒక ఆప్షన్ తీసుకురావడం జరిగింది. ధరణి అన్నటువంటి ఒక వెబ్సైట్ని తీసుకుని వచ్చి ఇక దాంట్లో వీఆర్ఏ మార్చేదానికి లేదు, ఆర్డీఓ మార్చేదానికి లేదు, కేవలం కలెక్టర్ల చేతిలో నేరుగా అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ చేతిలో పెట్టుకొని ఈ యొక్క ఆయనే చెప్పింది వేదం, అది లవాణి పట్టాలు కానీ గవర్నమెంట్ భూములు కానీ ఆ రాత్రికే వాళ్ళకు సంబంధించినటువంటి అనునాయాలకి పనులు అయిపోయేది. అటువంటి ధరణిని తీసుకొని వచ్చిండు. వీఆర్ఏ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిండు. ఆ వీఆర్ఏలను వేరే వేరే శాఖలు ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో దాంట్లో నింపేసిండు. దాని ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి అంతా కూడా కుంటపడింది. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిన పని అయితే లేదు. అప్పుడు గ్రామాలలో ఉన్నట్టు అయితే ఉంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టు గెట్టు పంచాయతీలు, భూమి పంచాయతీ, ఏదైనా చిన్న చిన్న పంచాయతీలు, లేకపోతే అమ్మినటువంటి భూమి ఇంకోలకు పట్టా చేయాలని, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి పట్టా చేయాలంటే కొంత గ్రామాలలో వెసులుబాటు ఉండేది. సో మొత్తం వీఆర్ఏలు అందరు మంచోళ్ళని కూడా చెప్పలేము. వీఆర్ఏలు చాలామంది కూడా అటువంటి పనులు చేసిండు. వీళ్ళ పట్ట వాళ్ళ పట్ట వీళ్ళకి చేసి దోసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మనం కాదనలేము. కానీ మొత్తానికి వాళ్ళందరినీ బదనం చేసి ఏం చేసిండు, మొత్తం ఆ వ్యవస్థని పీకేసిండు. ఇప్పుడు మళ్ళీ గతంలో వీఆర్ఏలుగా పనిచేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు 10,954 పోస్టులలో వాళ్ళు ఎవరైతే వాళ్ళు సెలెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము అవకాశం ఇస్తాం 6,000 మందికి. ఇంకొక 4,954 పోస్టులని కొత్త వారికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నది. రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వీరిని గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓగా పిలువనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వీఆర్ఓలు వీఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి ఆప్షన్ తీసుకొని వారిని గ్రామ పాలన అధికారిగా నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను ఆర్థిక శాఖ కోరింది. ఇప్పటికే ఇతర శాఖల్లోని విలీనమైన వీఆర్ఓలు వీఆర్ఏల నుంచి రెవెన్యూ శాఖ ఆప్షన్ తీసుకున్నది. ఇందులో 7,000 లోపే జీపీఓలుగా చేసేందుకు ముందుకొచ్చిందట. అంటే ఇప్పుడు వేసేటువంటి పోస్టుల మేము చేస్తామని చెప్పేసి 7,000 మంది మాత్రమే వచ్చిండ్రు. ఇంకా మిగతా ఉన్నటువంటి దాదాపుగా 4,000 మంది దానిక కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వీరందరికీ ఒక పరీక్ష నిర్వహించి వారి నైపుణ్యాలను అంచనా వేశాకే జీపీఓలుగా నియమించనున్నారు. వీళ్ళ ద్వారా దాదాపు 6,000 వరకు పోస్టులు భర్తీ అవుతాయని తెలిసింది. ఇక మిగిలిన పోస్టులను డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్నట్లు సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. ఇదిలో ఉండగా మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీఆర్ఓ వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది. ఫలితంగా క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ కుంటుపడింది. దీంతో మళ్లీ గ్రామ పాలన అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ మంది ఆసక్తి చూపుతలేరు. గత సర్కారు హయాంలో వీఆర్ఓ వ్యవస్థపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. పై అధికారులు వసూళ్ల కోసం తమను వాడుకున్నారని, చివరికి తాము భద్రం అయ్యామనే భావన చాలామంది వీఆర్ఓలు వీఆర్ఏలు ఉన్నది. వాస్తవంగా కూడా వీళ్ళు పెద్ద తిన్నదేమి ఉండదు. ఎవరు వీఆర్ఏలు కానీ వీఆర్ఓ, ఇప్పుడు వీఆర్ఏ ఉంటుంది, వీఆర్ఏ అక్కడ చెప్పినటువంటి వీఆర్ఓ చెప్పినట్టుగా మెదగాలి. పలానా దగ్గరికి పోయి వసూలు చేసుకురావంటే వసూలు చేసుకురావడం, ఇక్కడ వీఆర్ఓకి అప్పగించడం. కానీ బదనం అయ్యేది ఎవరు? వీఆర్ఏ. దాని తర్వాత వీఆర్ఓ బదనం అయ్యింది కూడా ఎంఆర్ఓలతోటి ఆర్ఐలతోటి డిప్యూటీ తహసీల్దార్లతో వీళ్ళు బదనం అయిపోయారు. ఏమని అక్కడ పని సంబంధించినటువంటి దానిపైన సంతకం కావాలంటే నయానో భయానో తీసుకురాపోవాలంటే వీఆర్ఓ పోవాలి. అక్కడ ఉన్నటువంటి రైతును వేధించి పైసలు పట్టుకొస్తే పైసలు తీసుకునేదేమో వీఆర్ఓ అని చెప్పేసి ఈయన మీద బదనం వచ్చేది. అసలు తీసుకుపోయేదేమో వాళ్ళు ఎత్తుకపోయేది. దాని ద్వారా వాళ్ళందరి పైన కూడా ఇప్పటికీ అవినీతి మార్కులు పడ్డాయి. కాబట్టి మాకు ఈ వ్యవస్థ పైన మాకు చేస్తే ఇంకా అవినీతి ముద్ర పడతా ఉంది కాబట్టి మేము చేయమని చెప్పేసి ఆసక్తి చూపట్లేదు అనేది తెలుస్తోంది. మరోసారి గ్రామస్థాయి అధికారులు వెళ్తే అదే సమస్య వస్తుందని చాలామంది భావిస్తున్నారు. అలాగే జీపీఓలుగా పనిచేస్తే పెద్దగా ప్రమోషన్లు రావని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఎగ్జామ్ పెట్టి తీసుకోవాలని నిర్ణయించడంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నట్టు తెలిసింది. నాటి ప్రభుత్వం 2020 అక్టోబర్లో దాదాపు 22,000కు పైగా వీఆర్ఓ వీఆర్ఏలను 33 శాఖల్లోని వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది. దీంతో ఇప్పటికే వీరంతా ఆయా శాఖల్లో సెట్ అయ్యారు.
జాబ్ చార్ట్ కూడా పరిమితం ఉండడంతో ఉన్న శాఖల్లోనే కంటిన్యూ కావాలని ఎక్కువ మంది వీఆర్ఓలు భావిస్తున్నారు. కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్గా, సూపరింటెండెంట్గా కూడా కొందరు వెళ్లారు. దీంతో ఆయా పోస్టుల్లో సీనియారిటీ ప్రమోషన్లను దృష్టిలో ఉంచుకొని తిరిగి గ్రామ పాలనాధికారిగా వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపట్లేదు. ఎందుకు వస్తారు? ఇక వాళ్ళకి మంచిగా ఉన్న తర్వాత వాళ్ళు టైం టు టైం వాళ్ళు డ్యూటీ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళకి ప్రమోషన్లు వస్తూ ఉన్నాయి, ఇంక్రిమెంట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రానున్నటువంటి రోజులలో ఇటువంటి వీళ్ళు చేసేటువంటి వీఎల్ఓలో చేస్తే ఎట్లాంటి ప్రమోషన్ రావని చెప్పేసి వాళ్ళు వచ్చేందుకు వెనుకాడుగా ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. జాబ్ చార్ట్ రెడీ, అన్ని రకాల ధృవీకరణ పత్రాలకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఎంక్వైరీని గ్రామ పాలనా ఆఫీసర్లతోనే చేయించేలా జాబ్ చార్ట్ను ప్రభుత్వం తయారు చేస్తున్నది. కొత్తగా వచ్చిన భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ రికార్డులను మాన్యువల్గా వీరితోనే నిర్వహించనున్నది. 12 కాలంల నుంచి 14 కాలంలను మాన్యువల్ రికార్డులలోని పెట్టనున్నట్లు తెలిసింది. దీంతో పాటు గ్రామానికి ఒక అధికారి ఉంటే క్యాస్ట్, ఇన్కమ్ వంటి సర్టిఫికెట్లతో పాటు పంచనామా, భూముల రికార్డులు, ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి వనరుల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణ కొత్తగా నియమించనున్న అధికారులకు అప్పగించనున్నది. ల్యాండ్ సర్వే రిలేటెడ్ వర్క్స్తో అసిస్టెన్స్ చేయడం, వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, భూ సర్వేకు సహాయాధికారిగా ఉండడం, విపత్తులు, ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటు అందించడం వంటి బాధ్యతలతో పాటు సాధారణ పరిపాలన శాఖ ఏమైనా డ్యూటీలు అసైన్ చేసిన డ్యూటీ చార్టు రూపొందించినట్ట. వీళ్ళకి ఇవన్నీ కూడా అప్పగించబోతా ఉన్నారట. నీటి వనరుల పరిరక్షణ, భూముల రికార్డులు, ప్రభుత్వ భూములు, చెరువులు ఎన్ని ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి ఏంటిది క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు మిగతా పంచనామా అలాగే భూ రికార్డులకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఇప్పుడు కొత్తగా నియమించేటువంటి వీఎల్ఓలుగా గ్రామ పాలనాధికారులకి అప్పగించేటువంటి అవకాశం ఉన్నది. మరి దీంట్లో ఎవరెవరు వస్తారు, ఎవరు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు అనేది కూడా చూడాలి. సరే, ఏదేమైనా కానీ 9,000 దరిదాపుగా 10,954 పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించుకున్నది. కాబట్టి అది రేపు మాపో నోటిఫికేషన్ కూడా వచ్చి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నది. ఇది ఒక మంచి శుభపరిణామమే. ముఖ్యంగా నిరుద్యోగులు దీన్ని వినియోగించుకోవాలి. మరి ఇప్పటికే వీళ్ళపైన ఏదైతే గ్రామ పాలనాధికారి గతంలో ఉన్నటువంటి వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థ పైన చాలా అవినీతి చేసిందన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి సందర్భంలో మరి ఎవరు ఈ ఉద్యోగాలకి ముందుకు వస్తారు, ఎట్లా నింపుతారు అనేది కూడా చూడాలి.